హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను 8 to 10 ఇయర్స్ పాపకి బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. ముందుగా మనము లైనింగ్ క్లాత్ని స్ట్రైట్గా ఉందా లేదా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను పాపకైతే ఒక బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశాను. ఆ బ్లౌజే మనకు యాది బ్లౌజ్గా అయితే ఇచ్చారు. చూడండి, యాది బ్లౌజ్ లూజ్ అయితే నేను ఇలా తీస్తున్నాను. నడుం లూజ్ అన్నది మొత్తం స్టిచ్చెస్ నుంచి లాస్ట్ స్టిచ్చెస్ వరకు ఎంత ఉంది ఏంటనేది నేను ఇలా కొలుచుకుంటున్నాను చూడండి. ఏ బ్లౌజ్కైనా ఇలానే తీసుకుంటాను. లూజ్ వచ్చేసి నాకైతే 16 ఇంచెస్ ఉందండి. 16 ఇంచెస్లో హాఫ్ ఇంచెస్ 8 ఇంచెస్ అయితే పెడుతున్నాను. చూడండి, 8 ఇంచెస్ అయితే లూజ్ పెట్టాను. అండ్ ఇంకా ఇప్పుడు బాడీ పొడవు అయితే కొలుచుకోవాలి. అది బ్లౌజ్నైనా డైరెక్ట్గా పెట్టేయచ్చు, లేదంటే మనము టేప్తోనైనా కొలుచుకోవచ్చు అండి. చూడండి, ఇక్కడికి ఇలా అయితే పెట్టేశాను. మళ్ళీ తర్వాత ఫ్రంట్ కూడా డౌట్ కోసం ఫ్రంట్ కూడా కొలుచుకుంటున్నానండి. బ్లౌజ్ వచ్చేసి 11 ఇంచెస్ ఉంది. అండ్ ఒక 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇలా తీసుకున్న తర్వాత నేను నెక్ అనేది ఇలా పెట్టేసుకొని డ్రా చేసుకుందామని అయితే తీసుకున్నానండి. కాకపోతే చూశాను, చూడండి, మనము నెక్ అనేది ఆది బ్లౌజ్తో అయినా ఇలా డ్రా చేసుకోవచ్చు, లేకపోతే పాప ఎంత ఉంది ఏంటనేది మనము పాపను బట్టి కూడా ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నెక్ వచ్చేసి 2 ఇంచెస్ ఉంది. డౌన్ వచ్చేసి 4.5 ఉందండి. 4.5 ఇలా చేసుకుని మనం మళ్ళీ రౌండ్ అనేది మనకి ఇష్టం వచ్చిన షేప్ అయితే తీసుకోవచ్చు. నేను రౌండే తీస్తున్నా అండి, ఇంకే నెక్ అయితే పెట్టడం లేదు. ఇప్పుడు 2.5 ఇంచ్ షోల్డర్ అయితే తీసుకుంటున్నానండి. పెద్దవారికి అయితే నేను 3 ఇంచెస్ తీసుకుంటాను. ఈ 10 ఇయర్స్ పాప కోసము 2.5 అయితే తీసుకున్నాను. అలాగే చంక భాగం డౌన్ కోసము 4.5 అయితే తీసుకుంటానండి. చూడండి, ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకొని ఇప్పుడు 4.5 డౌన్ అయితే తీస్తున్నాను. ఇప్పుడు ఒక 1 ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలండి ఆర్మ్ రౌండ్ కోసము. ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే. ఇప్పుడు బ్యాక్ నెక్ చూడండి, ఫస్ట్ నేను ఎక్కడ డ్రా చేసుకున్నానో అలానే ఇంకో 2 ఇంచెస్ వెనక డౌన్ అయితే 2 ఇంచెస్ తీసానండి. వెడల్పు కూడా 2 ఇంచెస్. రౌండ్ షేప్ అయితే పెడుతున్నాను, బోట్ నెక్ లాగా. కింద నుంచి 3 ఇంచెస్ అయితే వదులుకున్నానండి బ్యాక్ ఉక్సుల కోసము.
ఇక ఇందులో మన ఇష్టము, మనకి ఇష్టం వచ్చిన షేప్ అయితే తీసుకోవచ్చు. ఈ మిగిలిన పొడవులో నేనైతే ఇలా రౌండ్ షేప్ అనేది తీస్తున్నాను. ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, మెయిన్ క్లాత్ అనేది నేను 4 హోల్స్ లాగా వేసుకున్నాను అండి. 4 లేయర్స్ లాగా అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఆ మెయిన్ క్లాత్ మీద ఇలా మనం లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసి మొత్తం డైరెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ అప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని నీట్గా చేసుకుంటాం కదా, అప్పుడు నీట్గా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు అవసరం లేదు, ఇలా అయితే తీసేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీస్తున్నా అండి. హ్యాండ్స్ అంబ్రిల్లా హ్యాండ్స్ అయితే పెట్టమని చెప్పారు. చూడండి, 4 లేయర్స్ లాగా వేసేసి ఎక్కడ ఎటువైపు ఎలా వస్తుంది హ్యాండ్ అనేది, హోల్ ఎక్కడుంది అని చెప్పి అటు సైడ్ నుంచి అయితే నేను డ్రా చేసుకున్నాను. చూడండి, ఇలా సమోసా మోడల్ లాగా వేసుకొని మనకు నచ్చినట్టుగా అంబ్రిల్లా హ్యాండ్స్ అనేది తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి మనము బాడీ పార్ట్ చంక భాగం ఎంత ఉందో కొలుచుకోవాలండి. కొలుచుకొని మనం దాన్ని బట్టి ఇక్కడ ఎన్ని ఇంచెస్ ఉంది ఏంటనేది చూసుకొని మనం కూడా అలానే అన్ని బాడీ పార్ట్కి ఎన్ని ఇంచెస్ ఉందో హ్యాండ్స్ కూడా అన్ని ఇంచులు కొలత వేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇలా మొత్తం హ్యాండ్ అనేది ఎంత ఉంది, 7 ఇంచెస్ ఉందండి. 7 ఇంచెస్లో హాఫ్ చేసుకోవాలి. హాఫ్ చేసుకుంటే 3.5 వస్తుంది. చూడండి, నేను కూడా ఇలా ఇలా కొలతేసుకొని కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు అలానే ఇంకో లేయర్ అయితే తీసుకుంటున్నా అండి. 3 లేయర్స్ అయితే పెట్టమని చెప్పారు. 3 లేయర్స్ అయితే రాలేదు, 2 లేయర్స్ అయితే వచ్చాయి. ఇంకో హ్యాండ్స్ అనేటివి పెద్దగా అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ వేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే హ్యాంగిల్స్ అనేటివి నేను థ్రెడ్స్ ముందే లోపలి వైపు నుంచి పెట్టేస్తున్నాను. చూడండి ఎలా పెడతాను ఏంటనేది. మనం మామూలుగా పెట్టామంటే పైకి అయితే కనిపిస్తుంది కదా, అలా కనిపించకుండా ఇలా లోపల పెట్టేసుకున్నామంటే మనకు బ్లౌజ్ కూడా ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని డాట్స్ పెట్టుకొని మనం నెక్ అనేది తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసుకున్న తర్వాత పైనుంచి మరో స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్కు. ఇప్పుడు మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఫ్రంట్ కూడా చూడండి, నెక్ అయితే చూపిస్తున్నాను. మనం సేమ్ బ్యాక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నామో ఫ్రంట్ నెక్ కూడా అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలానే డాట్స్ పెట్టుకొని ఈ నెక్ను కూడా తిప్పేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ మనం ఎలా లైనింగ్ జాయింట్ వేసుకున్నామో అలా జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ డాట్స్ అనేటివి పెట్టుకుంటున్నాను. చూడండి, మధ్యన మనము నెక్ సెంటర్ భాగం నుంచి కింది వైపు చూడండి నేను ఎలా పెడుతున్నాను ఏంటనేది ఒక 2 ఇంచెస్ వదులుకొని డాట్స్ అనేటివి పెట్టుకోవచ్చు.
ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత కింది వైపు లైనింగ్ క్లాత్ అనేది 1 ఇంచ్ తీసుకున్నానండి, 1.5 ఇంచు. దానిని నడుం పట్టి అంటారు కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా నడుం పట్టిలాగా వేసేసుకోవాలి. అలానే డాట్స్ అనేటివి మనకు లోపలి వైపుకి వచ్చేటట్టుగా హోల్ చేసుకోవాలి, బయట వైపుకి వెళ్ళేటట్టుగా హోల్ చేసుకోవద్దు. ఇప్పుడు ఉక్సుల పట్టీలు, కాజాల పట్టీలు అనేది వేసుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లాస్ట్ ఎండింగ్ వరకు స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. లాస్ట్ ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి. మీకు బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది, క్లియర్గా అర్థమవుతుంది.